హలో అందరికీ, ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీ చేసుకుందాం. ఫస్ట్ 1 కప్ బిర్యానీ రైస్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూపించిన గరం మసాలాలు అన్ని వాటర్లో వేసి అలా పక్కన ఉంచండి. తర్వాత మష్రూమ్ నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఈ ఫోటోలో చూపించినట్టు. నెక్స్ట్ మనం 2 ఉల్లిపాయలు మష్రూమ్ కర్రీ కోసం, ఒక ఉల్లిపాయ ఆనియన్ ఫ్రై ఫర్ బిర్యానీ, 2-3 టొమాటో పీసెస్ కట్ చేసి ఉంచుకుందాం. ఈ ఇమేజ్లో చూపించినట్టు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాం. ఈ మసాలాస్ కర్రీలో వేసుకుందాం. నెక్స్ట్ బిర్యానీ ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకొని బిర్యానీ రైస్ ప్రిపరేషన్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ వేసేసి చూపించిన గరం మసాలా అన్నీ వేసి 2 నిమ్మకాయ పీసెస్ కట్ చేసి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. రైస్ స్టిక్కీగా అవ్వకుండా వాటర్కి సరిపడంత సాల్ట్ వేసుకొని రైస్ అందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ ట్రాన్స్ఫర్ చేస్తే రైస్ ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇలా స్లోగా ట్రాన్స్ఫర్ చేసుకోండి, జాగ్రత్తగా. రైస్ పీసెస్ అవ్వకుండా ఉంటుంది. ఇలా బాగా బాయిల్ అవ్వాక ఒక 80-90% కుక్ అవ్వాక మనం స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రెయిన్ చేసుకునే ముందు కొంచెం ఈ బాయిల్డ్ రైస్ ఒక బౌల్లో తీసుకొని, ఈ బౌల్లో ఇలా తీసుకొని కొంచెం ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోండి, నేను యూజ్ చేస్తాను బిర్యానీకి ఆ కలర్ రావడానికి. ఆ కలర్ వేసుకొని బౌల్ పక్కన పెట్టుకోండి. ఇలా నేను ఎల్లో కలర్ యూజ్ చేశాను. రైస్ అంతా స్ట్రెయిన్ అవ్వాక రైస్ ఇలా వేడివేడిగా లాంగ్ గ్రెయిన్ రైస్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం బిర్యానీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కుక్కర్లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. దీంతోపాటు హోల్ గరం మసాలా, జీరా కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాక మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. పసుపు, కారం అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్తో పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇది బాగా కుక్ అవ్వే వరకు ఉంచాలి. ఆయిల్ మీకు సెపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. పుదీనా లీవ్స్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లీవ్ అవ్వాక 4-5 బిగ్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకొని కంటిన్యూస్గా స్టిర్ చేయాలి. అలా కలుపుతూ ఉంటే వాటర్ అంతా పైకి వచ్చి బాగా మష్రూమ్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫుల్ ఆయిల్ అంతా పైకి వచ్చాక మష్రూమ్ కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం రైస్ లేయర్స్ చేసుకుందాం. కుక్డ్ రైస్ కర్రీ మీద అలా లేయర్ పెట్టుకొని ఈవెన్గా స్ప్రెడ్ అవునట్టు వేసుకోండి. రైస్ అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒక 1-2 స్పూన్స్ నెయ్యి, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకోవాలి. ఇందాక మనం కలర్ వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కొంచెం పైనుంచి అలా వేసుకుంటే బిర్యానీ మధ్య మధ్యలో మంచి ఎల్లో కలర్లో మంచి కలర్ వస్తుంది. ఇది
ఇది ఫైనల్ బిర్యానీ అయినట్టు. ఇప్పుడు మనం కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక తవా మీద పెట్టుకొని కాస్త దమ్ అవ్వడానికి పెట్టుకుందాం. సిమ్లో ఉంచేసి ఒక 5 to 10 minutes. ఇవ్వండి, ఇప్పుడు ఓపెన్ చేశాక బిర్యానీ ఇలా కనిపిస్తుంది, యమ్మీగా. ఫైనలీ ప్లేట్ చేసుకోండి అండ్ ఎంజాయ్ ద యమ్మీ మష్రూమ్ బిర్యానీ.